ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో లాస్ట్ వీకెండ్ అనే చెప్పాలి. ఎందుకు అంటే మరొక వీకెండ్ లో గ్రాండ్ ఫినాలే కాబట్టి. ఇక విషయం పక్కన పెడితే ఈ రోజు వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడిన తర్వాత వెంటనే డెమోన్ దగ్గరకు వచ్చి చాలా గట్టిగా క్లాస్ పీకారనే చెప్పాలి. డెమోన్, అసలు ఏమైంది? నీ గేము రోజు రోజుకి నీ గేమ్ నువ్వు తగ్గించుకుంటూ వస్తున్నావు. నిన్ను తోపు అని చెప్పినందుక నీ గేమ్ నువ్వు పాడు చేసుకున్నావా అని అడిగేసరికి, లేదు సార్, నేను బాగానే ఆడుతున్నాను సార్ అంటే, అది నువ్వు అనుకుంటే సరిపోదు, మేం కూడా అనుకోవాలి. నువ్వు డెమోన్ అంటే టాస్కులు అంటే డెమోన్ అని మేము ఫీల్ అయ్యావు, కానీ రాను నీ గేమ్ నువ్వే తగ్గించుకుంటూ వచ్చేసావు. ముఖ్యంగా రీతు వెళ్ళిన తర్వాత చాలా డల్ అయినట్టున్నావంటే, అవును సార్, కొంచెం బాధ అనిపించింది. నాకు సపోర్ట్ గా ఉండేది ఒక బ్యాక్ బోన్ లాగా, కానీ రీతు లేని లోటు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇంకొక వారం మాత్రమే, వచ్చే వారం ఎలాగో ఫినాలి ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతారు. సో అప్పటి వరకన్నా నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యాలి కదా. ఏ టాస్కులు కూడా నువ్వు సరిగ్గా ఆడలేదు, టూ మచ్ గా ఉంది డెమోన్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కోప్పడ్డారు డెమోన్ మీద. దీంతో డెమోన్, సారీ సార్, నేను ఎలాగైనా నెక్స్ట్ వీక్ నా గేమ్ చూపిస్తానంటే, నెక్స్ట్ వీక్ గేమ్స్ ఏముండవు, ఓన్లీ జర్నీస్ మాత్రమే అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తెలియజేశారు. మరి నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నావో డేంజర్ జోన్ లో ఉన్నావో అనేది చూద్దాం తర్వాత. ఒకవేళ సేవ్ అయితే సేవ్ అయినట్టు, లేకపోతే మరి ఏం చేసేది లేదు. నీ గేమ్ నువ్వే చేతిలారా పారు చేసుకున్నావు. అవును, నీకుని అలాగే సంజనాకి గొడవ ఏంటి అంటే, సంజన గారికి నేను సపోర్ట్ చేయలేదని, ఆవిడ నాకు సపోర్ట్ చేసిందని చెప్పి ఆవిడ వాదనిస్తుంది సార్. అంటే నిజానికి నువ్వు సంజనాకి సపోర్ట్ చేసావంటే, నేను సంజన గారికి సపోర్ట్ చేశాను సార్, కానీ ఆమె ఎప్పుడు చూసినా సరే ప్రతిసారి ఆమెకే సపోర్ట్ చేయాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? చూసే జనాలకు కూడా ఇది వస్తుంది కదా అంటూ చెప్పుకొచ్చారు డెమోన్. సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగ్ సార్ అయితే డెమోన్ కి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.